कारगिल देखो, कश्मीर देखो, पूरा भारत जहाँ पे देखो, जय श्री राम, 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 गोविंदा गोविंदा गोविंदा, నీకేమి కర్మరా గోవిందా, అడుగడుగు దండాల వాడ గోవిందా, అన్య మతస్థులందుకురా గోవిందా, మేమేమి పాపం చేశామురా గోవిందా, అట్టులో పొందుకో వేదరా గోవిందా, అట్టులో చేపలు వేగేదరా గోవిందా, అందుకు వచ్చిన కర్మరా గోవిందా, అట్లు తీయరా గోవిందా, పాపులను శిక్షించరా గోవిందా, పాపులను శిక్షించరా గోవిందా, జై శ్రీ मन से बोलो, दिल से बोलो, जय श्री राम, जय श्री राम, आज्ञा बढ़कर कदम कदम पर, जय श्री राम, 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 जय श्री राम। और दिलाले जय श्री राम, जय माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम। ఇవాళ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టి లడ్డూలో పంది కవ్వు కలిపి కోట్లాది హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి జగన్ ప్రభుత్వ దుర్మార్గానికి నిరసనగా ఒక భారీ హిందూ యువతతో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశము కేవలం ర్యాలీతో ఆగిపోవడం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో కేవలం హిందువులు స్వేచ్ఛగా బతకడానికి ఉన్నటువంటి ఒక భూమి ఈ భారతదేశం. అయితే ఈరోజు సెక్యులరిజం అనే ఒక మేకవన్య పులి వేషం వేసుకున్న రాజకీయ నాయకులు కేవలం ఆదాయం ఉండే దేవస్థానాలని కొల్లగొడుతూ వారి నిరుద్యోగులను, రాజకీయ నాయకులను వాళ్ళ కమిషన్ల కోసము దాంట్లో మెంబర్లుగా, చైర్మన్లుగా, ఈవోలుగా, ఉద్యోగస్తులుగా నియమిస్తూ దేవుడికి మనం సమర్పించే ప్రతి పైసా ధర్మ ప్రచారానికి కాకుండా వారి స్వార్థానికి వినియోగించుకుంటున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వారి దృక్పథము, వారి దూరదృష్టిని విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి నేను అభినందిస్తూ ఉన్నా. భారతదేశంలో ఇప్పటికీ 80% పైన హిందువులు ఉన్నారు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలోనే కానివ్వండి, ఈ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పటి నుంచి నా ఊహకు తెలిసి ఏ ఒక పెద్ద నాయకుడు మెజారిటీ ప్రజల మనోభావాల్ని గుర్తించడము, దాన్ని కాపాడాలని నినదించడము కేవలం పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమైంది. ఈ విషయంలో ప్రతి రాజకీయ నాయకుడు ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. మీరు సెక్యులరిజం పేరుతో హిందువుల యొక్క ధార్మిక కేంద్రాలని, హిందువుల యొక్క ధార్మిక ఆదాయాన్ని కొల్లగొట్టి ఇతరులకు మేలు చేస్తాము అంటే ఇది ఇంకా చెల్లే విషయం కాదు. ఈరోజు తిరుపతి అయ్యింది. తిరుపతిలో జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని దేవస్థానాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. తిరుపతిలో జరిగినటువంటి అపచారము, ఒక పంది మాంసాన్ని ఇన్ని రోజులు ఈ 5 సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులకు తినిపించడము, మనకుండే న్యాయ స్మృతి ఏదైతే ఉందో దాంతో శిక్ష వేస్తే సరిపోదు. అంతకంటే పెద్ద శిక్ష భగవంతుడు వేయాల్సిందే. అంతకంటే ముందు ప్రతి హిందువు కూడా ఆలోచించాలా. కేవలం హిందువులనే ఎందుకు ఇలాగ టార్గెట్ చేస్తున్నారు? ప్రపంచంలో కేవలం భారతదేశంలోనే హిందువులు ఉన్నాం. ఇక్కడ కూడా వీరికి అన్యాయం జరిగితే ఇంకా మనకు ఎక్కడ స్థానం లేదు. మనమందరం ఈ విషయంలో మేల్కొనే అవసరం
ఎంతైనా ఉంది. నాకు తెలిసి చరిత్రలో పూర్వం మత మార్పిడి కోసము బావుల్లో బీఫ్ని కలిపి ఆ నీళ్లు తాగినటువంటి వ్యక్తులందరినీ మీరు నీళ్లు తాగి అపవిత్రమయ్యారు కాబట్టి మీరందరూ మా మతంలోకి వచ్చాయి అన్నటువంటి చరిత్రలు మనం చదువుకుంటున్నాం. అలాంటి చరిత్ర పాఠాలు గత ప్రభుత్వానికి బాగా వంటబెట్టినట్టు ఉన్నందుకే మన దేవాలయ ప్రసాదాల్లో పంది కొవ్వు, అశుద్ధమైన అనేకమైన పదార్థాలు కలిపి మమ్మల్ని అందరినీ భ్రష్టు పట్టించి మా మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు ఉండే ప్రభుత్వం కేవలము ఆ ఒక సాకు చూపి చలి కాచుకోవడం కాదు. మీరు ముస్లిం వక్ఫ్ బోర్డు విషయంలో తలదూర్చినప్పుడు, మీరు క్రైస్తవ మిషనరీల విషయంలో వేలు పెట్టినప్పుడు కేవలం హిందువుల ఆదాయం వచ్చే దేవాలయాలనే ఎందుకు పట్టుకుంటున్నారు? ఇది అన్యాయం కాదా? ఇప్పుడు వెంటనే మీరు పార్టీల రాజకీయ నాయకులను దేవస్థానాల్లో నియమించొద్దు. ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు ధర్మం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి పనిచేస్తున్నటువంటి మహనీయుల్ని, మహానుభావుల్ని మాత్రమే రాష్ట్రంలో ఉండే అన్ని దేవస్థానాల్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలా. దేవస్థాన ఆదాయంలో గాని, దేవస్థాన కార్యకలాపాల్లో గాని రాజకీయ నేతల పాపపు చేతులు పెట్టొద్దు అని ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. మొట్టమొదటిసారిగా ఈరోజు కార్యక్రమం మహాధర్నా పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బాంధవులకి ధన్యవాదాలు తెలుపుతూ, మనం తిరుమల దేవస్థానం ఆదోని నుంచి భీమా సర్కిల్ వరకు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి వేషం ధరణించిన విష్ణుప్రియ మరియు ఇతర పిల్లలు చాలా చక్కగా మన టోటల్ ధర్నాలు పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు. మేము కోరేది ఒకటి, మొన్న టీటీడీ దేవస్థానం లడ్డూ తయారు చేసిన కల్తీ లడ్డూ తయారు చేసిన వారికి ప్రత్యేకంగా శిక్షించాలి. ఎందుకంటే మనము ఈ చిన్న షాప్లో కూడా కొంచెం కల్తీ అయితేనే ఆ వ్యక్తి ట్రేడర్ని ఇమీడియట్ శిక్షిస్తారు. ఇంత పెద్ద నేరం చేసిండే వ్యక్తులు ఈరోజు కూడా శిక్ష పడలేదంటే బాధకర విషయం. రెండో పాయింట్, మన హిందూస్ అందరూ ఐక్యమైతేనే ఈ సమాజం బాగుపడుతుంది. మన హిందూ దేవాలయాలు ఈరోజు అన్నమతస్థులు కూడా పరిపాలిస్తుండారు. అది కంపల్సరీ పోవాలా. మనం గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. అన్నమస్తలు ప్రతి ఒక్క దేవాలయంలో మన హిందూ వాళ్ళే ఉండాలనేది కోరుతున్నాం. అది కాక ఎండోమెంట్ డిపార్ట్మెంటే రద్దు చేయాల. ఎందుకంటే సెక్యులర్ అనేది వన్ వే కాదు, టూ వే ఉండాల. అంటే సెక్యులర్ అనేది ఇంకో హిందూ దేవాలయాలు కోటేనా సెక్యులర్. మన ముస్లిమ్స్ మస్జిద్లైనా, క్రిస్టియన్ చర్చెస్ అయినా వారు స్వేచ్ఛగా ఉంటున్నారు. కానీ మన దేవాలయం మాత్రము గవర్నమెంట్ పరిపాలిస్తూ ఉంది. అది ఎందుకు అని ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆదోనిలో ఈరోజు ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొని ఇదే డిమాండ్ చేశాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రద్దు చేయాల. ఎందుకంటే ఉంటే అన్ని మతస్థులు చర్చిలైనా, దర్గాలైనా, మస్జిద్లైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో రావాలి. లేదంటే అన్ని రద్దు చేయండి. ఇది స్వేచ్ఛగా మనం అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. మరియు ఈ భావన కలిగించే వ్యక్తులు, మన హిందూస్కి కలిగించే వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్షించాలని కోరుతూ, నాకు ఈ యొక్క ప్రోగ్రాంకి సక్సెస్ చేసినందుకు
ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం.